అనేకమైన తప్పులు చేస్తున్న వారు ఎక్కువ శాతం ఉంటారు. 90% తప్పులలో ఉన్నవారే ఉంటారు. 8% ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తులందరూ కూడా నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించినట్టుగా ఇతరులకు ఒక మంచి మాదిరికరంగా, ఒక మంచి దీవెనకరంగా నీవు ఉండాలి. మీ ఇంటికాడ ఒక మామిడి చెట్టు, జామ చెట్టు పెట్టుకున్నాం. ఆ చెట్లు విస్తారంగా కాయలు కాస్తున్నాయి. ఆ కాయలు కాసిన తర్వాత పండ్లు, ఆ ఫలాలన్నీ కూడా ఇతరులకు ఇస్తారా, మీరే తింటారా? చెప్పండి. ఇతరులకు ఇస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించింది కాబట్టి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది కాబట్టి, విస్తారమైన ఫలాలు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఫలాలు మీరు అందిస్తారు. ఈ రోజు మీకు చెప్పే మాట ఏంటంటే, మనము దీవెనకరంగా ఉంటే అనేకులకు మాదిరికరంగా ఉండాలి. మనం అనేకులకు మంచి విధానంలో అనేకులను మనం నడిపించే వ్యక్తులుగా ఉండాలి. యొక్క జీవితంలో మీకు ఒక మాట ఎందుకు చెప్తుందంటే, యొక్క దగ్గర పోయి మీరందరూ ఆయన భయపడేసినటువంటి వ్యక్తి కనుక, సమాజంలో ఎన్నికలైనటువంటి వ్యక్తి, ఒక పాపం స్త్రీకి పుట్టినటువంటి వ్యక్తి అని బైబిల్లో రాశారు. కానీ అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సాయం కోరుకుంటున్నారు. నువ్వు మేము కలిస్తేనే యుద్ధంలో విజయం జరుగుతుంది. కానీ దేవుడు కూడా యుద్ధం ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం కదా, నేను పరిశుద్ధులని అనుకోవద్దు, నువ్వు పరిశుద్ధులని అనుకోవద్దు. దేవుడు మనం పరిశుద్ధులుగా ఉంచినప్పటికీ కూడా దేవుడు ఎవరిని పరిశుద్ధులుగా ఉంచాలో ఆయనకు తెలుసు. దేవుడు ఎవరిని నడిపించాలో ఆయనకు తెలుసు. కనుక ఆ యుద్ధను తీసుకుని వచ్చిన తర్వాత యుద్ధ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అడిగాడు, ప్రభువా, మేము ఫిలిష్తీయులతో యుద్ధం చేసినప్పుడు, అమెరికాలతో యుద్ధం చేసినప్పుడు, నేను ఇంటికి తిరిగి వస్తున్న సందర్భంలో ఏది నాకు ఎదురు వచ్చినా నేను దాన్ని వాదిస్తానే అన్నాడు. ఈ మొక్కుబడి విషయంలో ఎక్కువ మాట మీరు జ్ఞాపకం చేసుకుని పెట్టాలి. నేను యుద్ధంలో విజయం పొందుకోవాలి, యుద్ధంలో గెలవాలి, మేము తిరిగి వచ్చినప్పుడు ఏది ఎదురు వచ్చినా దాన్ని నేను వాదిస్తాను. అర్థమైందని మాట అర్థం చేసుకోండి. యుద్ధంలో గెలిచారు, వాళ్ళని ఓడించారు. వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు యుద్ధకు తన ముద్దుల కూతురు ఎదురొచ్చేసింది. అందమైన కూతురు ఎదురొచ్చేసింది. ఇంటికి వచ్చేటప్పుడు అప్పుడు వెంటనే యుద్ధ తన హృదయంలో బాధపడి నొచ్చుకొని, అయ్యో ఎందుకో నా బిడ్డ నాకు ఎదురు వచ్చిందని బాధపడుతున్నాను. కారణం ఎప్పుడు తెలుసా? కొన్ని సందర్భాలు ఎట్లుంటే మనకు అర్థం కాదు. దేవుడు యుద్ధను టెస్ట్ చేశాడు. మొక్కుబడి చేసింది, వాస్తవం జరిగింది. మొక్కుబడి చేసిన మాట ఏంటంటే, దేశంలో జయించాలి, వాళ్ళందరినీ గెలవాలి, ఓడించాలి, రావాలి అని మొక్కుకున్న మాట గెలిచిండు. కానీ తిరిగి వచ్చేటప్పుడు మొక్కుబడి చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఏది చేయాలో ఏది చేయొద్దు అనేది కూడా కొన్ని అర్థాలు ఉంటాయి. కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు తన బిడ్డ ఎదురొచ్చింది. ఎదురొచ్చిన తర్వాత దేవుని సంగ్రహంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేనేం చేయాలనంటే బిడ్డకు తెలియపరిచాడు. బిడ్డకు కూడా చెప్పాడు, అమ్మా నేను ఈ రీతిలో మొక్కుబడి చేశాను, నాకేం ఎదురొచ్చిన సంపూర్ణంగా అంటే నువ్వు ఎదురొచ్చినావు అంటే, ఆమె తన బిడ్డ 3 నెలలు 4 నెలలు ప్రార్థన చేసింది, దేవుని మయపరుస్తుంది. ఆయన ప్రార్థన చేసింది, మయపరిచింది. కానీ యుక్త దేవుని దగ్గర నుంచి జవాబు రాలేదు. యుక్త ఏం చేసింది తెలుసా? తన బిడ్డను వధించేశాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఏదైనా మంచి చేసే విషయంలో, చెడు చేసే విషయంలో మనము దీవెనకరంగా మారుతున్న సందర్భాలలో కొన్ని శ్రమలు మనకు వస్తాయి. మనం దీవెనకరంగా ఉన్నామంటే శ్రమలు వస్తాయి, దీవెనకరంగా ఉన్నామంటే కష్టాలు వస్తాయి, కానీ అవకతవకలు వస్తాయి. మన ఇంట్లో కొన్ని ముప్పులు జరుగుతూ ఉంటాయి. ఒక దీవెన మనం చూసుకొని బతకడే కాదు, చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమే ఉంటాం. భక్తుల జీవితాలలో చాలా నష్టపోయారు. భక్తులందరూ చాలా నష్టపోయారు. ఈరోజు నువ్వు నేను నష్టపోతాము, కానీ తిరగాలి, లేవాలి, మోకరించాలి, ప్రార్థించాలి, కన్నీరు గారవాలి, పశ్చాత్తాపడాలి, దేవుడి సేవలో మొదలుపెట్టాలి. అప్పుడే కదా నీ జీవితంలో నీవు అనుకున్నది సాధించగలుగుతావు. ఇక్కడ ఫలవృక్షములు ఫలమిచ్చును, భూమి పంట పండును, దేశంలో నిర్భయంగా నివసించును. నేను వారి కాడి కట్టను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతుల నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ఈ మాట కాడి కట్లను విప్పుతాడు దేవుడు. ఈరోజు నీవు దేవునికి హృదయం ఇస్తే, మనసు ఇస్తే, నీకు దీవెనలు వచ్చే దీవెనలు నీకు ఆగిపోయి ఉంటే, ఈరోజు డాక్టర్ బీచ్ వారికి ఒకసారి ఏమన్నాడంటే, ఆయన ఖర్చే ఒక్క నెలకు 20 లక్షల రూపాయలు. అంత కేరళ నుంచి, అమెరికా నుంచి, మలేషియా ఇంకా కొన్ని దేశాలు,
అక్కడ నుంచి ఇక్కడ నుంచి వాళ్ళు చిన్న చిన్న ఫండ్లు రైజ్ చేస్తే ఒక్క నెలకు 20 లక్షల రూపాయలు సేవకులకు, మీటింగులకు ఈ రీతికి ఖర్చు పెట్టేవాళ్ళు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆయన చెప్పినటువంటి మాట, ఆయనకు 3 నెలలు మరి ఫండ్ రైజ్ కాలేదు. ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా ఎందుకు నా డబ్బు ఆగిపోయింది, ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేసింది కాబట్టి ఎందుకు ఆగిపోయిందని చెప్పి 3 రోజుల కోసం ఉండి ప్రార్థన, భార్య భర్తలుగా, కుటుంబంగా, సంఘముగా అందరు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఒకటి చూపించిందట. దేవుడు ఏమని చూపించిందంటే, ఆ ఫీజు వర్క్స్ దగ్గర ఒకడు గిటార్ వాయించినోడు ఉన్నాడు. గిటార్ వాయించినోడు ఫీజు వర్క్స్ దగ్గర మంచి గిటార్ వాయించాడు, మంచి సంగీతకారుడు, మంచి పాట పాడుకుంటాడు. అతడు ఎక్కడి నుంచో ఒక అమ్మాయిని తీసుకొని వచ్చిందట. ఎక్కడి నుంచో ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఫీజు వర్క్స్ దగ్గరికి వచ్చి అబద్ధం ఆడి ఆయన దగ్గర నమ్మకంగా వాళ్ళిద్దరు మంచి పాటలు వాడు, గిటార్ వాయించు, ఎక్కడికి వెళ్ళి మీటింగ్లకు వెళ్ళినా అన్ని బాగానే జరుగుతున్నాయి. దేవుడు వెళ్ళారు. ఒకరోజు ఆయన ఉపవాసాలు ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు తెలిసిపోయిందట, ఈ వ్యక్తుల వల్ల నీకు ఆటంకంగా ఉందని చెప్పాడు. ఈ వ్యక్తులు సరిగా లేరు, ఈ వ్యక్తులు నీకు అబద్ధం ఆడారు, ఈ వ్యక్తులను ఎలగొట్టు అన్నప్పుడు ప్రార్థన చేసినట్టు, ప్రభువా ఇలా చిత్త మంచిగా ఉన్నారు, ఆత్మీయంగా ఉన్నారు, పాటలు పాడుతున్నారు, నాట్యం ఆడుతున్నారు, పెద్ద పెద్ద మీటింగ్లలో మంచి గైడ్ చేస్తున్నారు, అంత బాగానే ఉన్నారు, ఏంది ప్రభు అని అన్నప్పుడు కానీ ప్రభు చెప్పినట్టు మనం నిలబొట్టేసింది. ఆయన విలువ చేసిన తర్వాత తనకున్న భార్య తన భార్య. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న సందర్భాలలో కుటుంబాలలో నేను చెప్పే మాట, కుటుంబాలలో కూడా సిచ్యువేషన్లు ఆగిపోతాయి, ఆశీర్వాదాలు ఆగిపోతాయి. నేను యేసయ్య గారు అన్నాడు, తాగుబోతులారా, తిరుగుబోతులారా అంటాడు యేసయ్య గారు. ఈ తాగుబోతులు కుటుంబంలో ఉంటే కుటుంబం ఇవన్నీ కూడా కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండకుండా తాగి పడేస్తాడు. కనుక నిశ్చితత ఉండదు, పరిశుద్ధత ఉండదు, పవిత్రత ఉండదు, మంచి జీవితం ఉండదు, వస్త్రాలు మంచిగా ఉండవు, మనిషి మంచిగా ఉండదు. ఇంత బేకార్. అందుకే డాక్టర్లు చెప్తున్నారు, బైబిల్ అయితే ఎప్పుడు చెప్తూనే ఉన్నది. ఇవన్నీ కూడా ఈ తాగుబోతు వ్యక్తులందరూ కూడా దరిద్రతకు, చీపిడి గుడ్డలకు, లేమితనానికి ఇవన్నీ ఎదురైతే కూడా. అందుకే నేను చెప్తున్న మాట ఏంటంటే, మీ కన్నీటి ప్రార్థన అవసరమైంది, మీ కన్నీటి ప్రార్థన అవసరమైనది. ఇలాంటి వాళ్ళు ఆటంకంగా ఉంటారు, కుటుంబంలో ఆటంకాలు జరుగుతాయి, కుటుంబంలో సమస్యలు జరుగుతాయి, కుటుంబంలో అవకతవకలు వస్తాయి. వచ్చినప్పుడు ఎదుర్కొని దాన్ని సరి చేసుకో. నేను చెప్పే మాట ఏంటంటే, ఖండించడం కాదు, దాన్ని సరి చేసుకొని ఏదైనా కుటుంబంలో సరైన విధానం లేకపోతే జీవితాలను మార్చుకొని సరి చేసుకొని దేవుని మందిరానికి వచ్చి ఒప్పందం చేసుకొని, ప్రభువా మా జీవితాలలో నీ ఆశీర్వాదాలు ఉంచమని దేవుని అడగాలి. తప్పును దిద్దుకోవాలి, తప్పును కప్పుపుచ్చుకోవద్దు, తప్పును దిద్దుకొని సరిగా మనం దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు ఆ కుటుంబంలో ఆశీర్వదిస్తాడు. బిడ్డలా నేను చెప్తున్న దేవుని కొరకే కాదు. మీరు చాలా మంది ఎవరైనా ఏగారని చెప్పేది ఏంటంటే, స్త్రీలే భక్తి కలిగి ఉన్నారు కానీ పురుషులు లేరని చెప్తారు. ఎక్కువ పర్సెంటేజ్ పురుషులు లేరు, స్త్రీలు ఉన్నారు. కానీ స్త్రీ కన్నీటి ప్రార్థన విజయవంతంగా పురుషులు కానీ కుటుంబాన్ని కానీ తక్కువ స్త్రీ ప్రార్థన. సంఘము, స్త్రీయోన్ అంటే సంఘము, స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యము. కాబట్టి ఒక విధేయత కలిగినటువంటి బిడ్డలుగా మనం చేసి అప్పుడప్పుడు మనం ఖండిస్తూ ఉండాలి. కొన్ని సందర్భాలలో స్త్రీలు కూడా ఖండించాలి, పురుషులు కూడా ఖండించాలి. సరైనటువంటి జీవితం కొరకు మనము ప్రయాసపడాలన్నది. ఈ కట్లు నిన్ను బంధించిన బంధకాల నుంచి విడిపించిన తర్వాత ఆశీర్వాదాలు నీకు వస్తున్నాయి. ఇక్కడ మీరు చదివితే కదా, ఇక్కడ చూడండి ఏమని చదివినామంటే మనము, వారి చేతుల నుండి వారిని విడిపింపగా నేను యెహోవా ముందు వచ్చింది, దేశంలో నిర్భయంగా నివసించులు, నేను వారి కట్లను చెప్పుతాను. దయ్యముతో కట్టబడుతున్నటువంటి వ్యక్తులు ఉంటారు, దురాత్మ చేత కట్టబడుతున్నటువంటి వ్యక్తులు ఉంటారు. కనుక కుటుంబంలో కొందరిని కట్టేస్తాని, కుటుంబంలో అందరూ హాయిగా ఆపిగా ఉంటుందని ఇష్టపడది. ఏదో ఒకటి సమస్య తీసుకుని వచ్చి పెట్టి కుటుంబంలో ఆశీర్వాదాలని వెళ్ళిపోతాయి. మీరు అనుకుంటారు కదా, ఏదో బతుకుతున్నారు కానీ ఎటు వెళ్ళిపోవాలి, నాకు వెళ్ళిపోతాయి.
అందుకని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ. ఇంకో వాక్యం తీసుకురండి. యోవేలు గ్రంథం. యోవేలు ఎంత పేజీ నెంబర్ చెప్పు.